ఉమ్మడి రాష్ట్రంలో మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు చేసిన సేవలు మరవలేనివని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శ్రీపాదరావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా శాసనసభకు వన్నె తెచ్చారని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడేవారని ఆయన చేసిన సేవలు కొనియాడారు. శ్రీపాదరావు వారసుడిగా శ్రీధర్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో తన ముద్ర వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో స్పీకర్గా మంత్రి ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతానికి అనేక సేవలు చేసినటువంటి మహోన్నతమైన నాయకుడు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో శాసనసభాపతి స్పీకర్గా పనిచేసినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు శ్రీపాదరావు గారు. వారు అజాత శత్రువు, ఎవరిని కూడా మనసు నొప్పించేవారు కాదు. ఎవరి కష్టం వచ్చినా చిరునవ్వుతోని ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా వాళ్ళకి అండగా ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు. మరి ఈరోజు వారి జయంతి కార్యక్రమాన్ని మా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువన కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్షులు, కాంగ్రెస్ కుటుంబ పెద్ద ఎత్తున వారిని గుర్తుకు తెచ్చుకుంటూ వారి అదే శ్రీపాదరావు గారి యొక్క తనయుడు శ్రీధర్ బాబు గారు కూడా తండ్రికి తగ్గ తనయుడుగా ఈ రాష్ట్రాన్ని ఒక ఐటీ శాఖ మంత్రిగా, ఒక ఇండస్ట్రీ మినిస్టర్గా ఈ ప్రాంతాన్ని అనేక దేశాల నుంచి నిర్వహించడం జరిగింది. వారు చేసినటువంటి సేవలు ఎప్పటికీ మరవలేవు అనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ మంతని ప్రజల యొక్క గుండెల్లో ఉన్నటువంటి మహోన్నతమైన నాయకుడు శ్రీపాదరావు గారు అని చెప్పి మరి వారు చేసిన సేవలు. ఎందుకంటే మేము రామంలో అప్పుడు ఎన్ఎస్ఏ స్థాయిలో ఉండేవాళ్ళం. మాలాంటి సామాన్యమైన కార్యకర్త అయినా కూడా స్పీకర్ ఉండి కూడా భుజమే చేసి ఎటొచ్చిన బాబు నీకేం పని ఉంది అని చెప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పరామర్శించుకుంటూ పలకరింపుకుంటూ వారి కష్ట సుఖాల్లో అండగా ఉన్నటువంటి నాయకుడు శ్రీపాదరావు గారిని మరొకసారి వారు చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ ఈరోజు ప్రగాఢమైన వారికి యొక్క నివాళులు అర్పిస్తుంది.